మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నష్టపోయినటువంటి వరద బాధితులకు నిత్యావసర సరుకులు కూరగాయల పంపిణీ ఏదైతే ఉందో అది ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరుగుతోంది. మొత్తం కూడా ఇక్కడ రాష్ట్ర పార్టీ యువ నాయకులు తుమ్మల యుగంధర్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే నష్టపోయినటువంటి ప్రతి ప్రాంతాన్ని ఆదుకునేందుకు, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పట్టణానికి చెందినటువంటి ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా 11 డివిజన్లో ఇక్కడ పూర్తి స్థాయిలో నష్టపోవడం జరిగింది. అయితే నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇక్కడ తుమ్మల యుగంధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, తర్వాత కూరగాయలు పంపిణీ అనేది అయితే ఉందో అది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో మాట్లాడడానికి నాయకులు తుమ్మల యుగంధర్ అక్కడ ఉన్నటువంటి వంట చేసే పరిస్థితి లేదు కాబట్టి వంట చేసి పంపించాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇళ్ళని కూడా శుభ్రం చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి గ్రోసరీస్ అన్ని కూడా ప్రభుత్వ పరంగా వచ్చాయి. కాకుండానే తుమ్మల గారి సేవా సమితి తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తలా చేసి ఇక్కడ ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటికి ఖమ్మం పట్టణంలో మునిగినటువంటి 10,380 ఇళ్ల ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు వాళ్ళు అడిగినంత వరకు ఇద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ కార్యక్రమం కోసం ఇది తీసుకున్నాం. ప్యాకింగ్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి జరుగుతోంది? సుమారుగా ఇది ఎంతమందికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సార్? ఈ తుఫాన్ వచ్చిన దగ్గర నుంచి అంటే గత వారం రోజులుగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర క్యాంప్ ఆఫీస్ నుంచి మొదట ఆహారం సప్లై చేశాం. ఇవాళ బియ్యము, అంత కందిపప్పు, చింతపండు, కూరగాయలు అన్ని ప్రతిరోజు ప్రతినిత్యం గత వారం రోజులుగా ఇక్కడ నుంచి మొత్తం ఏదైతే మున్నేరు ప్రాంతంలో వరదకి ముంపుకు గురైనటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి, చివరికి బాగా ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి సాయం పొందుతూ ఉన్నారు. అంటే సుమారుగా ఖమ్మం పట్టణంలో ఎన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి అంటారు సార్? 10 డివిజన్లలో పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. మున్నేరు ప్రాంతంలో ఎక్కువ మనకి ఇబ్బంది. ఈ పంపిణీ కార్యక్రమం మీరు ఒక విడతగానే పంపిణీ చేస్తున్నారా, లేకపోతే 2-3 విడతలుగా పంపిణీ చేస్తున్నారు సార్? నేను ముందే చెప్పాను, వారం రోజులుగా ప్రతిరోజు ప్రతినిత్యం ఇప్పటికి దాదాపు 5-6 విడతలుగా మేము బియ్యం అయితే, బట్టలు అయితే, లేకపోతే ఇతర సామాగ్రి ఇవ్వడం జరిగింది. భోజనం ప్రతిరోజు పోతానే ఉంది. ఎన్ని రోజులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు? అది మీరు ఇంకా ఎటువంటి ప్రోగ్రాములు చేస్తా ఉన్నారు? ఈ వరద బాధితులు స్టార్టింగ్ రోజు నుంచి పాల్గొంటున్నానండి. ప్రతి డివిజన్ లో కూడా ఈ నష్టపోయిన ప్రతి డివిజన్లలో కూడా 10 డివిజన్లో కూడా నేను తిరుగుతూ మా ఫ్రెండ్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ తుమ్మల గారి సహకారంతో ఈ ఆఫీస్ నుంచి ఇచ్చిన ప్రజలకు అందే విధంగా నేను సహాయం చేస్తూ మా ఫ్రెండ్స్ ద్వారా కూడా సహాయం చేస్తూ ఉన్నాను. అందరికీ న్యాయం జరిగేలా చేస్తున్నాను. అంటే ఈ వరద బాధితులకు కేవలం ఈ నిత్యావసర సరుకులే కాకుండా వారికి బట్టల పంపిణీ కార్యక్రమం ఏమన్నా జరుగుతా ఉందా? నిత్యావసర వస్తువులే కాదండి, బట్టలు, ప్రతిదీ ఏ వస్తువైనా కానీ, బుక్స్, పెన్స్, ఆల్రెడీ నిన్న కూడా పుస్తకాలు, పెన్స్, షార్పెనర్స్, ఎరేజర్స్ కూడా నిన్న పంచడం జరిగింది. మరి ఈ రోజు నిత్యావసర వస్తువులకు అనుగుణంగా కూడా మళ్ళీ కూడా మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా 16,500 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి వస్తువు కూడా ఆఫీస్ నుంచి అందరూ సహకారం చేస్తున్నారు. రైట్, చూడొచ్చు. మరి ఇక్కడ కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మేడం చెప్పండి, ఇది ఎన్ని రోజులుగా జరుగుతూ ఉంది? మీరు ఎప్పటి నుంచి పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్? నేను డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ని. ఏ రోజు అయితే వరద కార్యక్రమం స్టార్ట్ అయిందో, వరదలు రావడం స్టార్ట్ అయిందో, ఆ రోజు నుంచి కూడా వెంటనే దాన్ని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వరద బాధితుల సహాయార్థం మనం ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడతాము, ఏ విధంగా వాళ్ళకి ముందు నిత్యావసర సరుకులు, తర్వాత వాళ్ళకి తాగునీరు, ఈ కార్యక్రమంలో భాగంగా 5-6 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్యాకింగ్ జరుగుతూ ఉంది. కూరగాయల ప్యాకింగ్ అయితే ఏంటి, నిత్యావసర ధరల ప్యాకింగ్ అయితే ఏంటి, ఆ రోజు నుంచి కూడా మహిళా శ్రేణులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ మహిళా శ్రేణులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ కూడా వాళ్ళందరినీ కూడా డివిజన్లలో వాళ్ళు పడే బాధల్ని చూస్తూ వాళ్ళకి ఏం అవసరమో కూడా అవి మళ్ళీ మంత్రులకి చేరవేస్తూ వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం కలుగుతామని మళ్ళీ అది మంత్రుల దగ్గరికి చేర్చి మంత్రుల దగ్గర నుంచి మళ్ళీ కూడా ఆ సహాయ కార్యక్రమాలు అందించే కార్యక్రమంలో మేము ఫస్ట్ నుంచి కూడా పాల్గొంటున్నాం.